క్రైస్తవులకి భద్రత అనేటటువంటిది లోపించింది. ఇలాంటి పరిస్థితి ఎందుకు దాపురించింది అని చెప్పి ఆలోచన చేస్తే మాకు మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇంతకుముందు లేదు. ఇంతకుముందు గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు మరి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఇలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి విద్వేషాలు సమాజంలో రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు కొంతమంది ప్రజాప్రతినిధులు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉండి వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి జీవిస్తున్నటువంటి ప్రజల మధ్య మరి ద్వేషాలు అదేవిధంగా ఈ రోజున చర్చీలు పడగొడతా ఉంటే రాష్ట్రాలు కొడతా ఉంటే ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. ఒకవేళ కేసులు పెట్టడానికి మేము పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పటికీ మాకు కేసులు తీసుకుంటున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి ఈ రోజున బీజేపీ యొక్క కబంధ హస్తాల్లో కీళ్లు పొందగా ఈ రోజున ప్రభునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు కొన్ని విషయాలు మీకు తెలియచేయడం కోసం, మీకు ఈ విషయాల మీద అవగాహన ఉండాలి, రావాలనే ఉద్దేశంతో ఈ విషయాల మీద మనకు బాధ్యత ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ విషయాలన్నీ మీ ఎదుటికి తీసుకురావటం జరుగుతోంది. దయచేసి మంచి హృదయంతో ఈ విషయాలను మీరు పరిశీలన చేస్తారనే నమ్మికతో ఈ విషయాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు క్రైస్తవుడు ఆ సమాజంలో బ్రతకడానికి, క్రైస్తవుడుగా ఉండి క్రీస్తును ప్రకటించడానికి ఎన్నెన్నో ఆటంకాలు, ఎన్నెన్నో ఇబ్బందులు మన దేశంలో, రాష్ట్రంలో పలుచోట్ల జరుగుతున్న సంభవాలన్నిటినీ మనం చూస్తూ ఉన్నాం, మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. మనం ఎన్నో విధాలుగా ఎన్నో పరిస్థితుల్లో నలిగిపోతూ ఉన్నాం. సరే, ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే, క్రైస్తవ మందిరాల మీద జరుగుతున్నటువంటి దాడుల విషయంలో, క్రైస్తవ కుటుంబాల మీద, అలాగే దేవుని సేవ చేయుచున్న సేవకుల కుటుంబాల మీద జరుగుతున్న దాడుల విషయాల్లో, అలాగే ప్రతి నెల మరి జగన్ గారి ప్రభుత్వం ఉన్నటువంటి ఆ సమయంలో ప్రతి నెల సేవకునికి గౌరవ వేతనం మరి అందజేసే విషయంలో, ఇలాంటి అంశాలతో, ఇలాంటి విషయాలలో మరి స్పందించి క్రైస్తవ సంఘం మీద కానీ, క్రైస్తవ మందిరం మీద కానీ, క్రైస్తవుల మీద కానీ, క్రైస్తవ సేవకుల మీద కానీ దాడులన్నిటినీ పరిశీలన చేసి వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలనే ఆలోచనతో, మంచి దృక్పథంతో నిన్నటి దినాన్న విజయవాడ ప్రాంతంలో ధర్నా చౌక్ దగ్గర చక్కని మరి సమావేశాన్ని ఏర్పాటు చేసి అనేక డినామినేషన్ నుంచి సేవకులందరినీ సమకూర్చి మంచి వేదికను ఏర్పాటు చేసిన దైవజనులు జాన్ బెన్నీ లింగం గారిని బట్టి మనం ప్రభుని స్తుతించాలి. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. మీకు నచ్చింది, మీకు తోచింది కామెంట్ చేయదు, కానీ మనకు మేలు చేయాలనే దృక్పథంతో, మన సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలనే ఆలోచనతో క్రైస్తవులు సువార్తను స్వేచ్ఛగా ప్రకటన చేసుకోవాలి, వారికి సంబంధించిన అవసరాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలన్న ఆలోచనతో నిన్నటి దినాన్న మరి చక్కటి సభావేదికను ఏర్పాటు చేసి దైవజనులందరినీ సమకూర్చి అనేక డినామినేషన్కి చెందినటువంటి లీడర్స్ని అందరినీ తీసుకుని వచ్చి కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసిన దైవజనులు
ఏఐసిసి వ్యవస్థాపకులు అధ్యక్షులు జాన్ బెన్నీ లింగం గారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఆయన దేవుని కృపలో బహుబలంగా వాడబడాలి. ఇలాంటి సమస్యలపై అనేక రకాల పోరాటాలు చేసే వ్యక్తిగా దేవుడు ఆయన్ని బలపరిచి చక్కని ధైర్య సాహసాలు అనుగ్రహించి వాడుకోవాలని నేను దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇందులో భాగంగా వారికి సహకారిగా నిలిచిన వారితో పాటు మరి వారితో పాటు పాల్గొని వారికి చేయూతనిచ్చి ఈ కార్యక్రమంలో వారి వంతు పాత్ర పోషించినటువంటి ఏపీసీపీఏ వ్యవస్థాపకులు ఎండి ఇస్మాయిల్ గారు. వారు కూడా గత ప్రభుత్వంలో మందిరాల మీద జరిగినటువంటి దాడుల విషయంలో, సేవకులకు కలుగుతున్నటువంటి లోటుపాటు విషయంలో చాలా తొందరగా స్పందించి ప్రభుత్వాన్ని నిలదీయటం, ప్రభుత్వం స్పందించే విధంగా మరి మాట్లాడటం, ఆయా స్థలాలకు వెళ్ళి సేవకులను బలపరచడం అనేది చాలా వీడియోల్లో మనం చూసాం. చాలా వీడియోల్లో మనం వాటిని పరిశీలన చేసాం. వారిని బట్టి కూడా ప్రభుని మనం స్తుతించాలి, ప్రభునామాన్ని మహింపరచాలి. ఎందుకనంటే ఇలాంటి మనసు కొందరికే ఉంటుంది. సేవకుల మీద జరుగుతున్న దాడుల విషయంలో, మందిరాల మీద జరుగుతున్న దాడుల విషయంలో, అలాగే క్రైస్తవత్వం మీద విషం కక్కుతున్న మతోన్మాద విషయంలో స్పందించాలని అందరికీ ఉంటుంది. కానీ కొందరిలో ధైర్యం ఉండక, కొందరిలో తీరిక లేక, కొందరిలో ఆ విధమైనటువంటి స్పందన లేక చాలామంది ఎవరికి రాలేరు. కానీ వస్తున్న వారి విషయమై మనం ఖచ్చితంగా స్పందించాలి, మనం సపోర్ట్ చేయాలి, వారిని మనం బలపరచాలి. వారి విషయంలో మనం ప్రార్థన చేయాలి. ఈరోజు పాస్టర్కి గౌరవ వేతనం రాలేదు, ప్రతి సంఘానికి సమాధుల తోట లేదు, క్రిస్టియన్కి సంబంధించిన కమ్యూనిటీ హాలు లేదు, ఇజ్రాయేల్ దేశం చూసి రావటానికి నిధులు కావాలి, మందిరానికి ఆటంకం లేకుండా పంచాయతీ నుంచి పర్మిషన్ కావాలి. ఇలా 14 అంశాలతో నిన్న విజయవాడలో ధర్నా చౌక్ దగ్గర చాలా అద్భుతమైనటువంటి విధంగా మరి జాన్ బెన్నీ లింగం గారు మాట్లాడారు. ఆ మాటలు మీరు వినండి. ఈ రోజున చర్చీలు పడగొడతా ఉంటుంటే, రాష్ట్రాలు కొడతా ఉంటుంటే ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. ఒకవేళ కేసులు పెట్టడానికి మేము పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పటికీ మాకు కేసులు తీసుకోవట్లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి ఈ రోజున బీజేపీ యొక్క కబంధ హస్తాల్లో కీలు బొమ్మగా ఈ రోజున కూటమి ప్రభుత్వం కనబడతా ఉంటుంది. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా ఒక నాటి మీదకి వచ్చి మేము క్రిస్టియన్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో క్రైస్తవుల యొక్క డిమాండ్స్ ఇవని చెప్పి మేము ఒక నోటును రిలీజ్ చేయడం జరిగింది. డిమాండ్స్ ఏమిటంటే రాష్ట్ర గౌరవేతనం 11 నెలలు అది వెంటనే రిలీజ్ చేయాలి. చర్చల నిర్మాణం కొరకు నిధులు కావాలి. దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారికి ఎస్సీ హోదా కల్పించాలి. ఇది ప్రధానమైన మన ఏజెండాగా మేము ఉన్నాం. అలాగే ఏపీసీపీఏ వ్యవస్థాపకులు ఎండి ఇస్మాయిల్ గారు కూడా ఈ విషయంలో తమ గళాన్ని, ఆయన ఉద్దేశాన్ని, మనందరి ఆలోచనలను ఆయన నోటి మాటగా ఆయన తెలియచేయడం జరిగింది. నేను ఇస్మాయిల్ అండి మాట్లాడుతున్నాను. ప్రాముఖ్యంగా ఈరోజు మరి ప్రభుత్వంలో క్రైస్తవులకి సముచితమైనటువంటి న్యాయం జరుగుతున్నట్టుగా మేము భావించట్లేదు. ఎందుచేతనంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా దళిత క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. నేను పశ్చిమ గోదావరి జిల్లా నుండి వచ్చాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇప్పటికే 3 ప్రాంతాల్లో దళిత క్రైస్తవుల మీద దాడులు జరిగాయి. 1 చెరుకువాడ, 2 శేషలి, 3 వాండ్రం. ఇట్లాగా దళిత క్రైస్తవుల మీద దాడులు అనేటటువంటివి అధికమైపోతూ ఉన్నాయి. క్రైస్తవులకి భద్రత అనేటటువంటిది లోపించింది. ఇలాంటి పరిస్థితి ఎందుకు దాపురించింది అని చెప్పి ఆలోచన చేస్తే మాకొకటి మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇంతకుముందు లేదు. ఇంతకుముందు గత ప్రభుత్వంలో కానీ, అంతకుముందు మరి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఇలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఒక రకమైనటువంటి విద్వేషాలు సమాజంలో రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు కొంతమంది ప్రజాప్రతినిధులు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉండి వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి జీవిస్తున్నటువంటి ప్రజల మధ్య మరి ద్వేషాలు, అదేవిధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఆ వ్యాఖ్యలు ఉపకరిస్తున్నాయనేటటువంటి విషయం అయితే మేము గట్టిగా నమ్ముతున్నాం. గతంలో కూడా క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నప్పుడు గత ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరించాం. ఏమని చెప్పాము అంటే, క్రైస్తవ్యం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతుంది, మీరు అధికారాన్ని కోల్పోతున్నారు అనేటటువంటి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చెప్పాం, విలేకరుల సమావేశంలో చెప్పాం. కానీ ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ అదే పరిస్థితి ఇప్పుడు అంతకంటే ఎక్కువగా మా మీద దాడులు జరుగుతున్నాయి. మా మందిరాల్ని కూల్చేస్తున్నారు. ఒక వర్గానికి న్యాయం చేసి క్రైస్తవ్యానికి అన్యాయం చేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే దళిత క్రైస్తవులను కొడితే ఒక ఎమ్మెల్యే మాట్లాడు, అలాగే ఒక మంత్రి గారు మాట్లాడరు, ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితి ఒక మందిరాన్ని కూలిస్తే మాట్లాడరు. కానీ ఏదైనా ఒక పాస్టర్ మీద ఒక చిన్న ఎలిగేషన్ వస్తే మాత్రం మరి అది చాలా పెద్ద భూతద్దంలో పెట్టి చూపించి మరి చాలా బాధను కలిగించేటటువంటి విధంగా క్రైస్తవ్యాన్ని అభాసుపాలు చేయాలనేటటువంటి ఆలోచనతో ప్రభుత్వాలు ముందుకెళ్తున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉన్నాయి. దయచేసి మరి ప్రభుత్వ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సెక్యులరిజాన్ని ప్రేమిస్తారు. మాకు ఆ నమ్మకం ఉంది. మా మనోభావాల్ని దెబ్బతీసేటటువంటి విధంగా, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటటువంటి విధంగా కొంతమంది యొక్క ఆలోచనలు మరి ఈరోజు క్రైస్తవం మీద జరుగుతున్నటువంటి దాడిని బట్టి మేము చాలా బాధపడుతూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద దృష్టి పెట్టాలి. అంతేకాదు మరి 1998 జీవో మరి ఆ సర్క్యులర్ ఏదైతే ఉందో ఆ సర్క్యులర్ని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారే ఇచ్చారు. ఈరోజు ఆ సర్క్యులర్ని ఆధారంగా చేసుకునే మా మీద దాడులు జరుగుతున్నాయి. దయచేసి మరి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద దృష్టి పెట్టి ఆ సర్క్యులర్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని, మరి క్రైస్తవులమైనటువంటి మాకు స్వేచ్ఛ స్వాతంత్ర్యం అనేటటువంటిది ఈ రాష్ట్రంలో కల్పించాలని మరి మేము ఖచ్చితంగా ఈ విషయంలో బ్రతిమాలుకుంటున్నాం. మా హక్కుల్ని కాపాడేటటువంటి విధంగా ప్రభుత్వాలు ఉండాలని కూడా మేము భావిస్తూ ఉన్నాం. మేము ఎవరికి హాని చేయమే, ఏ గుడుల మీద మేము దౌర్జన్యాలు చేయమే, ఏ వ్యవస్థని మేము కించపరచమే. అలాంటిది శాంతియుతంగా ఈ దేశ అభివృద్ధిలో, ఈ దేశ మరి మనుగడలో, మరి విద్యారంగంలో కానీ, హాస్పిటల్ రంగంలో కానీ, సేవా రంగంలో కానీ అన్ని రంగాల్లో క్రిస్టియన్స్ ఎంత మంచి సేవ అందించారు, ఈ దేశ అభివృద్ధిలో సేవ అందించారు, ఈ రాష్ట్ర అభివృద్ధిలో సేవ అందించారు. అలాంటి మా మీద దాడులు జరగడం అనేటటువంటిది ఖచ్చితంగా మేము తీవ్రంగా దీన్ని పరిగణిస్తున్నాం. డిప్యూటీ స్పీకర్ వ్యవహరించే తీరు మీద ఎలా స్పందిస్తారు? రఘురామకృష్ణరాజు క్రైస్తవులన్నా చర్చలన్నా ఒక అడుగు ముందుకేస్తున్నారు. ఇప్పుడు రఘురామరాజు గారు, డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గారి విషయంలో స్పందించాలి అంటే వాస్తవానికి వారు డిప్యూటీ స్పీకర్గా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాగ ద్వేషాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా నేను నా ప్రజల్ని కాపాడుకుంటాను అని చెప్పి ఆయన ప్రమాణం చేశారు. కానీ ఈరోజు మరి నియోజకవర్గంలో దళిత క్రైస్తవుల పట్ల ఖచ్చితంగా వివక్ష చూపుతున్నారు అనేటటువంటిది ఖచ్చితమైనటువంటి వాస్తవం. అది కాదనలేనటువంటి సత్యం. ఎందుకు అంటే దళిత క్రైస్తవులు ఈరోజు ఉండి నియోజకవర్గంలో ఏమైపోయారు అంటే ఎవరికి ఏ పార్టీకి చెందని వారు అయిపోయారు. అది వరకు మరి వైసీపీ గవర్నమెంట్కి మరి దళిత క్రైస్తవులు మంచి సహకారాన్ని అందించారు. ఈరోజు మరి వైసీపీ వారు కూడా దళిత క్రైస్తవులను వదిలేసినట్టుగానే ఉంది. అంటే ఓట్లు వచ్చినప్పుడు దళిత క్రైస్తవులు కావాలి, వాళ్ళు మీ వెనకాల తిరగాలి. కానీ
అధికారం వచ్చిన తర్వాత అన్ని పార్టీలు దళిత క్రైస్తవులు వదిలేస్తున్నారు. ఈరోజు అసెంబ్లీలో క్రైస్తవుడు అనే వాడి గురించి మాట్లాడితే అదొక హేయమైన పదం అన్నట్టుగా అసలు ఏళ్ళ గురించి ఎత్తితే మాకెక్కడ అధికారాలు దూరం అయిపోతాయో అన్నట్టుగా మేము ఒక అంతరాది వారంగా భావిస్తున్నట్టుగానే ఈరోజు ప్రభుత్వ పెద్దల వ్యవహార శైలి కానివ్వండి, మరి ఎమ్మెల్యే గారి యొక్క వ్యవహార శైలి కానివ్వండి అలాగే ఉంది. కొంతమంది మాట్లాడలేకపోతున్నారు, కానీ అందరి గుండెల్లో మాత్రం ఇదే ఆవేదన ఉంది. మాట్లాడలేకపోతాం మీ చేతగానితనం అవుతుంది. మీ హక్కును గురించి మీరు మాట్లాడకపోతే ఇంకా బానిసత్వమే చేయాలి, ఊడిగమే ఊడవాలి. దయచేసి అన్ని సంఘాల వారు ఖచ్చితంగా బయటికి రావాలి. ఈ విషయంలో మాత్రం మాకు న్యాయం జరగట్లేదు, అది వాస్తవం. అలాగే మరి ఏఐసిఎఫ్ నుంచి మత్తి రాజ్కుమార్ గారు కూడా అక్కడ మాట్లాడటం జరిగింది. ఎందుకంటే మేము ఆ జిల్లా నుంచి వచ్చి ఈ విజయవాడ నడుమట్లో ఉన్న ధర్నా సౌకర్యం ఎందుకు మాట్లాడుతున్నామంటే అక్కడ మాట్లాడే స్వేచ్ఛ లేదు. దళిత క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, దళిత క్రైస్తవుల ఇళ్లు పడబడుతున్నారు, చర్చలు పడబడుతున్నారు. ఇటువంటి దాడులు మరి ప్రభుత్వంలో జరుగుతుంటే మరి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి తెలియదా ఆ జిల్లా గురించి అని నేను ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్ నిన్న రాత్రి జరిగిన ఒక దాడిలో గాయపడ్డ ఈ దళిత క్రైస్తవుల హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు అడ్మిట్ చేసుకోవడం మానేసి హాస్పిటల్ బయట కూర్చోబెట్టి ఉంచారు. అంటే వీరు ఆ డాక్టర్లు కూడా ఎవరి ఆధీనంలో పనిచేస్తున్నారు అనేది మేము ఆవేదన చెందుతున్నాం. ఇలా క్రైస్తవులు కూడా రోడ్డు ఎక్కడానికి భయపడుతున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా మరి పిలుపునిస్తే వాళ్ళు రావడానికి కూడా భయపడుతున్నారు, వారి మీద కేసులు పెడతారని భయపడుతున్నారు. జరిగింది. ఈ సందర్భాలను చూసినటువంటి మనం సంతోషించి ప్రభునామాన్ని మహింపరిచి వీరికి చేతనైతే సహాయం చేయాలి, సహకారిగా మనం ఉండాలి, లేక వీరి పట్ల మనం ప్రార్థన చేయాలి. అంతే తప్ప మేము వీరు చేసే పనికి మనం ఆటంకంగా అడ్డంకంగా నిలవకూడదు. అసలు జాన్ బెన్నీ లింగం గారు క్రైస్తవుల విషయంలో కలిగినటువంటి దృక్పథాన్ని మనం గమనించాలి. ఏపీసీపీఏ వ్యవస్థాపకులు ఎండి ఇస్మాయిల్ గారు క్రైస్తవులకు, క్రైస్తవ సేవకులకు, వారికి కావలసిన అవసరాలకు కలిగినటువంటి స్పందన ఏ విధంగా కలిగి ఉన్నారనేటువంటి విషయాన్ని మనం కనుగొని మనం వారిని అప్రిషియేట్ చేయాలి. ఖచ్చితంగా మన విషయంలో పోరాడే మంచి నాయకులు దేవుడు మనకిచ్చినందుకు కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ సమయంలో మన క్రైస్తవులకు సంబంధించినటువంటి క్రైస్తవ సంఘాలకు కావలసినటువంటి విషయాలన్నిటినీ 14 అంశాలు మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. 14 అంశాలని లేవనెత్తి జాన్ బెన్నీ లింగం గారి సారథ్యంలో, ఇస్మాయిల్ గారి సారథ్యంలో, మత్తి రాజ్కుమార్ గారి సారథ్యంలో, రాష్ట్రంలో ఉన్న అనేక డినామినేషన్ నుంచి వచ్చినటువంటి నాయకుల సారథ్యంలో ఇది విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ నోట్ ఒకటి విడుదల చేయటం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం చూస్తే ఈరోజు మీకు స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి. నిన్న చేసినటువంటి ధర్నా చౌక్ దగ్గర నిన్న సేవకులు మాట్లాడినటువంటి ఆ విధానానికి స్పందించి వార్తాపత్రికలు కూడా వారి వార్తాపత్రికల్లో ఈ కథనాలు రాయటం జరిగింది. ఈనాడు పేపర్లో అయితే గౌరవ వేతనం విడుదల చేయాలని క్రైస్తవులు ధర్నా చేస్తున్నారనే విషయాన్ని ఈనాడు పేపర్లో రాయటం జరిగింది. అలాగే రాష్ట్రంలో క్రైస్తవులకు రక్షణ లేదు, వారికి రక్షణ కల్పించాలని ఈ క్రైస్తవులు ధర్నా చేస్తున్నారనే విషయాన్ని వారి పేపర్లో వారు రాసుకున్నారు. అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో క్రైస్తవుల సమస్యలను పరిష్కరించాలనేటువంటి విషయాన్ని వారి పేపర్లో వేయటం జరిగింది. మీరు గమనించండి ఒకసారి. ఈ విషయాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటానికి దేవుని సేవకులు ఎంత కష్టపడుతున్నారు. వారి సొంత ఖర్చుతో వినండి వారి సొంత ఖర్చుతో సమయాన్ని కేటాయించుకుని మన కొరకు, మన మందిరాల కొరకు, మనం చేస్తున్న సేవ కొరకు, ముఖ్యంగా
మన ప్రభు సువార్త వ్యాప్తి చెందాలనే ఆలోచనతో, ఆశయంతో మరి దైవజనులు పనిచేస్తున్నటువంటి ఈ విధానాన్ని బట్టి మనం సంతోషించాలి, మనం ఆనందించాలి. వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. జాన్ బిల్లింగ్ గారు ఏం మాట్లాడారు మీరు వినండి. మత్తే రాజకుమారి గారు ఏం మాట్లాడారు మీరు వినండి. అలాగే ఎండి ఇస్మాయిల్ గారు మీరు ఏం మాట్లాడారు మీరు వినండి. అంటే మన సమస్య కొరకు గలం విప్పే గొప్ప నాయకుల్ని దేవుడు ఏర్పాటు చేసినందుకు మనం సంతోషపడాలి, మనం ఆనందపడాలి. కాబట్టి వారి విషయంలో మీరు ప్రార్థన చేయండి.